నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కర్నూలు నగరంలో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ సభ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాయలసీమ హక్కుల కోసం దశాబ్దాలుగా గలమెత్తుతున్న రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మాత్రమే నిజమైన రాయలసీమ ముద్దుబిడ్డ అని, ఆ బిరుదు ఆయనకు మాత్రమే దక్కుతుందని బైరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు, కేవలం కమిషన్ల కోసమే కొందరు సీమ ముద్దుబిడ్డ అని పిలిపించుకుంటూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటూ పరోక్షంగా కొందరు నేతలపై విరుచుకుపడ్డారు. ఇదే సభలో పాల్గొన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సైతం సీమకు జరుగుతున్న ప్రాంతీయ వివక్షపై, పెండింగ్ ప్రాజెక్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కర్నూలు టీజీవీ క్షేత్రంలో ఏం జరిగింది, బైరెడ్డి టీజీ వెంకటేష్లు ఎవరిని టార్గెట్ చేశారు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ రచయిత పత్తి ఓబులయ్య రచించిన సీమ రైతు కన్నీటి వేత పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాయలసీమ ప్రాంతంలోని దయనీయ స్థితిగతులను, ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను పద్యాల రూపంలో ఎంతో అద్భుతంగా వివరించినందుకు రచయిత పత్తి ఓబులయ్యను ఈ సందర్భంగా వారు అభినందించారు. అయితే ఈ సాహిత్య వేదిక కాస్త రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ గొంతుక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మాత్రమే నిజమైన రాయలసీమ ముద్దుబిడ్డ అని, ఆ బిరుదు ఆయనకు మాత్రమే దక్కుతుందని బైరెడ్డి స్పష్టం చేశారు. సీమ అభివృద్ధిపై కాకుండా కేవలం కమిషన్ల కోసమే కొందరు సీమ ముద్దుబిడ్డ అని పిలిపించుకుంటూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అన్ని ప్రాంతాల కంటే రాయలసీమ ఎంతో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేసిన బైరెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాయలసీమకు ఎక్కడ ఏ రూపంలో అన్యాయం జరిగినా తాము చూస్తూ ఊరుకోమని, హక్కుల కోసం పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సైతం సీమ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మనం అన్ని ప్రాంతాల కన్నా వెనుకబడి ఉన్నాం. రాయలసీమ ప్రాంతం సపరేట్ అయితే అభివృద్ధి చెందేకి అవకాశాలు ఉంటాయి, అభివృద్ధి చెందకుండా చెడిపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. మనకేమవుతుందంటే ఈ ప్రాంతంలో విడిపోవాలనేది చాలా కష్టమైన పరిస్థితి. రాయలసీమ ప్రాంతం మనకు రెండు నాయకులు ఉన్నారు మేము ఉద్యమాలు మొదలుపెట్టినప్పుడు. ఒకటి రాజశేఖర రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు గారు. మొత్తం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని పరిపాలించే ఇద్దరు నాయకులు అక్కడ ఉన్నారు. ఇద్దరు నాయకులు రాయలసీమకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళని కాదని, ఇద్దరు ఉభయలు కాదని, ఎందుకంటే ఉభయలు ఇక్కడ రాయలసీమలో ఏమంటే అటాచ్మెంట్ పబ్లిక్. కర్నూలు జిల్లాకు పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆయన ఆవేదన వెల్లబుచ్చారు. ప్రాంతీయ వివక్షను అధిగమించాలంటే గుండ్రేవుల, వేదవతి వంటి పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలమవుతుందని స్పష్టం చేసిన టీజీ వెంకటేష్, రాయలసీమ ప్రజల హక్కుల కోసం, నీటి వాటాల కోసం తాను ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటానని పునరుద్ఘాటించారు. పుస్తకావిష్కరణ సభ వేదికగా సీమ నేతలు చేసిన ఈ పవర్ఫుల్ కామెంట్స్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి.